తెలంగాణలో ఈ నెల 17 నుంచి వృత్తి విద్యా కాలేజీలు బంద్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. నేపాల్లో తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు రామచంద్ర పాండే. నేడు గద్వాల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన, తేరు మైదానంలో బీఆర్ఎస్ గద్వాల్ గర్జన సభ. రాజధానిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఇకపై అమరావతి రాజధాని నినాదంతోనే ముందుకు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అగ్ని ప్రమాదం, 100 ఫీట్ రోడ్లోని ఒక కంపెనీలో చెలరేగిన మంటలు. నల్గొండ జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ పర్యటన, వల్లాల గ్రామంలో అమరవీరుల స్తూపం ఆవిష్కరణ. క్షేమంగా ఇంటికి నేపాల్లో చిక్కుకున్న యాత్రికులు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలో వర్షాలు. హైదరాబాద్ నగర శివారులో గంజాయి పట్టివేత, పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో 3 కిలోల గంజాయి స్వాధీనం. అమరావతిలో ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు, రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ఏర్పాటు. ఏపీలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు, 4687 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు. నిజామాబాద్ జిల్లా బోధన్లో బాలుడి చేతివాటం, ఎస్బీఐ బ్యాంకు కౌంటర్ నుంచి 5 లక్షల నగదు అపహరణ. భద్రాచలం లాడ్జ్లో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట, మైనర్ కు రూమ్ ఇచ్చిన లాడ్జిని సీజ్ చేయాలని బంధువుల ఆందోళన. సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్యల నివారణపై అవగాహన ర్యాలీ, ప్లకార్డులతో ర్యాలీని నిర్వహించిన నర్సింగ్ కళాశాల విద్యార్థినులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో యూరియా కోసం రైతుల గొడవ, సరిపడా యూరియాను సరఫరా చేయమని కోరుతున్న రైతులు. నేటి నుంచి 5 రాష్ట్రాల టూర్కు ప్రధాని, ఇవాళ మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో పర్యటన. ఔరా అనిపించేలా మిజోరం రైల్వే లైన్, ఇవాళ జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. నాలెడ్జ్ ఎకానమీ హబ్ గా అమరావతి, 50,000 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక. చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు హల్చల్, అటవీశాఖ అధికారిపై దాడి, ఎఫ్ఆర్ఓ సుకుమార్ కు గాయాలు. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, వివిధ మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్ల సర్వీసులు. భారత్పై సుంకాలు విధించడం అంత తేలిక కాదు అన్న ట్రంప్, రష్యాపై చర్యలు తీసుకునేందుకే భారత్పై విభేదాలు అన్న అమెరికా. కియా ఇండియా కార్లపై పండుగ సీజన్ ప్రత్యేక ఆఫర్లు, తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా 2 లక్షల వరకు తగ్గింపు. జీఎస్టీ పెంపుతో చిన్న పరిశ్రమల యాజమాన్యాల ఆందోళన, కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి అంటూ ఆవేదన. కోనసీమ జిల్లాలో వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు, దాదాపు 1,00,000 మంది భక్తులు స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. T20లో ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర, 300 పరుగుల మార్క్ దాటి ప్రపంచ రికార్డు.